రైటిక ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం తమ కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని డ్రైవర్ల బతుకులు అగమ్య గోచరంగా మారాయని వాపోతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ మొత్తమే రద్దు చేసి మా ఆటో డ్రైవర్లకు ఏం సహాయం ఇవ్వకున్నా సరే మొట్టమొదటిసారిగా మాకు ఏదాదిగా నడుచుకుంటాము. మా బతుకమ్మ మాకు అవసరం లేదు. మాకు రేవంత్ రెడ్డి గారు తక్షణమే వేసి ముందుకొచ్చి మాకు న్యాయం చేయాలని. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో ఆటోల్లో ప్రయాణించే వారంతా ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారని అన్నారు. ఆటోల్లో ప్రయాణికులు ఎక్కడానికి ఇష్టపడకపోవడంతో డీజిల్ ఖర్చులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. కుటుంబ పోషణతో పాటు ఆటోకు కట్టాల్సిన నెల బకాయిలు కూడా కట్టలేకపోతున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లకు ఉపాధితో పాటు జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, తెలంగాణ ఆటో యూనియన్ ఐక్యత, తెలంగాణ ఆటో యూనియన్ ఐక్యత. గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది ఒక పెట్టి సరే ప్రజలకు లబ్ధి పొందే పథకం అని పెట్టేది. కానీ దీని ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడతాయని ఊహించకుండా పెట్టారా, మరి ఎలా పెట్టారన్నది అర్థం కాని పరిస్థితి. ఈరోజు మా ఆటో యూనియన్లు మొత్తం ప్రతి తెలంగాణ స్టేట్లో ఉన్న ఆటో యూనియన్లు అన్ని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారును మేము విమర్శించడం లేదు. దయచేసి మా కుటుంబాలను కూడా మాకు యథావిధిగా పోషించుకునే పరిస్థితిగా మాకు ఏదైనా ఆర్థిక సహాయం కానీ బ్యాంక్ లోన్లే కానీ ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. దీనికి ఎలాంటి తక్షణమే తొందరలో మహాలక్ష్మి స్కీమ్ ఎలా తొందర స్కీమ్ అమలు చేశారో అలాగే మాకు తొందరగా మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలాంటిదని కొద్దిగా తొందరగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని మా కుటుంబాలను కాపాడాలని